నువ్వు బయటికి రావడానికి మోస్ట్ పెద్ద కారణం ఏంటి తెలుసా? జనాలకి అర్థం కాదు నేను ఎందుకు పవన్ సపోర్ట్ చేస్తా, ఎందుకు ఇమానియల్ సపోర్ట్ చేస్తా అంటే యూ కెన్ సీ దెమ్. యూ కుడ్ హ్యావ్ నాట్ డన్ దట్, లేకపోతే యూ కుడ్ హ్యావ్ సర్వైవ్ ఇన్ ద హౌస్ అని ఇది నా పర్సనల్ ఫీలింగ్. నన్ను ట్రోల్ చేసినందుకు మీకు డబ్బులు వచ్చి ఉంటాయి, సో హ్యాపీ, ఆ డబ్బులు బాగా ఎంజాయ్ చేయండి అంటే. నేను ఆ వీక్ ఇంకా ఐ వాజ్ వెరీ డ్రైన్డ్ ఎమోషనలీ, ఫిజికలీ. ఉన్నంత జెన్యున్ గా మేబీ నా తరపున అవతల మనుషులు బాండ్స్ అంత లేవని. కొంతమంది నువ్వు కావాలనే తనుజాన్ని టార్గెట్ చేస్తున్నావు అంటున్నారు. హలో గైస్, ఫీచరింగ్ వెజ్ ఫ్రైడ్ మోమో విత్ చికెన్ ఫ్రైడ్ మోమో. అదనమాట, ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ దివ్య నిఖిత ఇస్ హియర్. ఓకే, వెజ్ ఫ్రైడ్ మోమోనే బాగుందిరా కదా. మార్చేసినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను బయటకు వచ్చి చూసుకున్నప్పుడు, అందుకే మళ్ళీ వెజ్ ఫ్రైడ్ మోమో. అవును, నేను ఇవాళ ట్యాగ్ చేస్తుంటే మళ్ళీ వెజ్ ఫ్రైడ్ మోమో వస్తుంది. ఓకే, దివ్య చేతికి వచ్చేసింది ఫోన్ అనుకున్నాను. సో దివ్య బయటికి రాగానే ఏంటో ఫీలింగ్? చాలా బాగుంది. బయట ప్రపంచం ఇంత బాగుంటుందని లోపలికి వెళ్ళి వచ్చాక తెలుస్తుంది. దీని మీద అప్రిసియేషన్ ఇంకా బాగా పెరుగుతుంది కూడా, మనకి ఇంత అవైలబుల్ రిసోర్సెస్ ఉన్నాయని. ఊపిరాడుతుందా ఇప్పుడు? చాలా అమ్మా. అరే నేను ఈ సీజన్ లో నాన్ వెజ్ ఎక్కువ వచ్చినట్టే చూడలేదు, నీ వల్లనేనా? నా ఇన్ఫ్లుయెన్స్ అలా ఉందన్నమాట. అట్లుంటది మనతోని. ఎక్కువ నాన్ వెజ్ రాలేదు రా ఇంట్లోపలికి. అంటే వాళ్ళు ఎందుకో రేషన్ మరి తగ్గించేసారు ఈ సీజన్. మామూలుగానే చికెన్ కూడా 6 weeks కో 7 weeks కో తర్వాత పంపించారు. థ్యాంక్ గాడ్ ఈ సీజన్ లో నేను లేకపోవడమే మంచిది. నాకు వెజ్ అవ్వదయ్యా. ఎప్పుడు పప్పు కూర ఇవే, అది నేను వండినవే. నేనైనా పవన్ అయినా ఎక్కువ వండేవాళ్ళు. కాదు, ఇప్పుడు వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తుండ్రు? డెమాన్ మేనేజ్ చేస్తుండు. డెమాన్ పాపం అదేంటి చాలా కష్టపడి నాతో, నేను పవన్ ఈక్వల్ గా ఓపిక్ గా ఉంటాను. వాడు గంటలు నిల్చుని నేను ఎప్పుడు చూసినా నువ్వు కిచెన్ లోనే ఉంటాయి. ఏంటి వంటలక్కని చేసేస్తున్నారా మా పాపని అని. అన్ని ట్రై చేయించుకున్నారు నా చేత, అన్ని డిష్లు, అన్ని కొత్త రకాలు అన్ని చేశారు. ఏనాడైనా మాకు చేసి ఇచ్చిందా? వాళ్ళ ఇంటికి వెళ్తున్నా నెక్స్ట్ నేను. మమ్మీ కూడా అదే. ఓకే, వీ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. యూ వాంటెడ్ టు క్లారిఫై ఫ్యూ థింగ్స్. అది నీ ఛానల్లో తొందరలో బిగ్ బాస్ అయిపోయినాక చెప్తాను కాబట్టి అది నేను స్పాయిలర్స్ ఇవ్వాలి అని అనుకోవట్లేను. బట్ కొన్ని క్వశ్చన్స్ ఆడియన్స్ తరఫు నుంచి నేను నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇది అంత ఉండే అనమాట. సో వెన్ యూ ఎంటర్డ్ ఇన్ సైడ్, వెళ్ళగానే మన అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ నీకు అంత వెల్కమింగ్ గా అనిపించారా? ఉన్న వాళ్ళలో ఆ టైంలో డెమాన్ పవన్ వెల్కమింగ్ గా ఉన్నాడు. ఓకే, అండ్ అది తను ఫస్ట్ డే నుంచి అలానే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను వచ్చే వరకు కూడా పాపం నేను వచ్చేటప్పుడు చాలా ఏడ్చాడు. అవును, సో తను ఫస్ట్ డే నుంచి అలానే జెన్యూన్ గా ఉన్నాడు. స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్, అదే కళ్యాణ్, శ్రీజ ఇంకా ప్రియా కొంచెం అంత ఎక్కువ మాట్లాడలేదు. ప్రియా టు అన్ ఎక్స్టెంట్ షీ వాస్ ఫైన్. శ్రీజ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే నీకు శ్రీజతోనే రైవల్రీ ఉండే కదా పోయేప్పుడు. నీకు నాకు అంటే మనకేం లేదురా పర్సనల్ కాదు అక్కడ, అంటే గేమ్ వైజ్ కూడా మనం వెళ్ళగానే శ్రీజాని ఏదో పాయింట్ అవుట్ చేసింది. అంటే అప్పుడు ఆ టైంలో కంటెస్టెంట్స్ అందరూ ఒకలాగా మాట్లాడుతుంటే తను ఎక్కువ కొంచెం అదేంటి అటాక్ చేసేటట్టు మాట్లాడింది కాబట్టి ఆ టైం కి మనకి రైవల్రీ ఉన్నట్టు అనిపించింది. కానీ ఐ నెవర్ హెడ్ ఎనీథింగ్ అగైన్స్ట్ నార్మల్ ట్రాల్స్ వల్లేదయ్యా. నేను బిలో ద బెల్ట్ అని అన్నా కదా, నువ్వు హౌస్ లో ఉన్నావు, నా ఫ్రెండ్ గా చెప్పకు. యాజ్ అ హౌస్ మేట్ బిలో ద బెల్ట్ అన్న వర్డ్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? వెళ్ళగానే ఈ శ్రీజాను ఇది అని నేను ఎప్పుడు అనలేదు. లేదు, అది కాన్వర్సేషన్ మధ్యలో వచ్చినప్పుడే ఐటీ ప్రొఫెషనల్ అనే ఆ మాటను నార్మల్ గా చెప్పాను. తనేమి డిగ్రేడ్ చేద్దామని చెప్పలేదు. అది ఎందుకన్నాను, ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, నీ మ్యాటర్ విచ్ ఇస్ ఆఫ్ రికార్డ్. బిగ్ బాస్ వార్న్ చేశాడు మీరు అది మాట్లాడకూడదు ఇక్కడ అని. బట్ శ్రీజ పాయింట్ మళ్ళీ ఎత్తుతుంటే, శ్రీజ నువ్వు ఒక ఐటీ ప్రొఫెషనల్ లో వర్క్ చేస్తున్నావు, ఇవి తెలీదా అన్నట్టు. ఇవి తెలీదా, ఇది కాన్ఫిడెన్షియల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా అనబోయే కాంటెక్స్ట్ లో అన్న వర్డ్ అది. ఐ అగ్రీ, అలాంటిది కూడా కొంచెం అనకూడదు ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ కాబట్టి. బట్ దట్స్ నో మోర్ కాన్ఫిడెన్షియల్. నేను తన ప్రొఫెషన్ ఐడి తీయలేదు, తన ఆఫీస్ అడ్రస్ తీయలేదు, తన శాలరీ గురించి మాట్లాడలేదు, తన రోల్ గురించి మాట్లాడలేదు. ఇట్ వాస్ లైక్ అవుటర్ లైన్ లో. ఎట్లా అంటే తనే చెప్పుకుంది కదా ఇంటర్వ్యూస్ లో కూడా, శ్రీజ ఫ్రమ్ ఐటీ అని తెలుసు. నేను అక్కడ ఉన్నప్పుడు కూడా డిగ్రేడ్ చేయలేదు, కానీ లైవ్ లో అది కట్ అయింది అండ్ ఎపిసోడ్ లో కట్ అయింది. నువ్వు లోపల ఉన్నావు, చెప్పడానికి బయట ఎవరు లేరు. నేను చెప్దామన్నా శ్రీజ లేదు. సో ఐ వాజ్ లైక్, అందుకే అప్పుడు కామ్ గుండే. నో వన్ థింగ్స్ ఫర్ షూర్, నువ్వు ఏమి డిగ్రేడ్ చేయడానికి అయితే ఎవరిని చేయలేదు. బికాస్ ఐ నో హర్. తను ఇదేంటి, మీరు కూడా వీడియోస్ చూస్తుంటారు కదా, తను ఎప్పుడు ఎవరి గురించి తక్కువ చేసి మాట్లాడి, లేదంటే వాళ్ళని ఇలా తక్కువ చేసి చూస్తే మనకి వ్యూస్ వస్తాయని ఎప్పుడు చేయలేదు. సో షీ నోస్ మనం ఎక్కడ డెకోరం మెయింటైన్ చేయాలి, ఎక్కడ ఏం మాట్లాడాలని తనకి బాగా ఐడియా ఉంది కాబట్టి. కాంటెక్స్ట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఆ టైంలో శ్రీజాది తప్పు కాదు, నాది తప్పు కాదు, తను ఒకటి ఆర్గ్యుమెంట్ లో, అది హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో అలా అయిపోయింది. కానీ అది చూసేటప్పటికి మేబీ జనాలకి వేరే ఎడిటింగ్ లో కూడా చాలా పాయింట్స్ ఎగిరిపోయేసరికి ఏమైందంటే, నేనే డైరెక్ట్ నెక్స్ట్ ఓకే ఐ నో దిస్ విల్ హర్ట్ యూ బట్ తప్పట్లేదు.
లాట్ ఆఫ్ పీపుల్ క్వశ్చన్ మీ దివ్య ఎందుకు వెళ్ళి మా భరణి మీ దివ్య వల్లనే ఎలిమినేట్ అయింది అది ఇది అని అన్నారు. ఐ హ్యావ్ మై ఓన్ ఎక్స్ప్లెనేషన్. నీ స్టాండ్ ఏంటి? ఇప్పుడైతే నువ్వు ఎపిసోడ్స్ చూసుకున్నావు, నీకేం అర్థమైంది? కొన్ని ఎపిసోడ్స్ నేను చూసాను, లైక్ నాకు గుర్తున్నవి, లైక్ ఈ పాయింట్ లో ఏదో జరుగుండొచ్చు, ఆ పాయింట్ లో ఏదో జరుగుండొచ్చు నా వెనకాల లేదంటే ఏదైనా అని. అందులో నేను చూసుకున్న దాన్ని బట్టి నేను అర్థమైంది ఏంటంటే, నాకు నేను ఉన్నంత జెన్యున్ గా మేబీ నా తరపున అవతల మనుషులు బాండ్స్ అంత లేవని. బట్ అగైన్ నేను ఎవరిని బ్లేమ్ చేయను, బికాస్ ఆఫ్టర్ ఆల్ ఇంకా ఇది గేమ్ షో, రైట్? సర్వైవల్ మోడ్. గేమ్ ఆడడానికి వచ్చారు, గేమ్ లో సర్వైవ్ అవడానికి ఏది బెస్ట్ అనిపిస్తే ఆ టైంకి అది చేశారు. ఇంకా నా ఫాల్టే అనిపిస్తుంది నాకు దీంట్లో, ఎందుకంటే మేబీ నేను జనాలకి ఎక్కువ లీనియన్స్ ఇచ్చేసాను. ఐ ట్రస్టెడ్ దెమ్ కన్సిడరింగ్ ఎప్పుడైనా నా ఫీలింగ్ ఏంటంటే, ఓకే గేమ్ ఇస్ గేమ్, బట్ నేను ఒక మనిషిని జెన్యున్ గా నా బ్రదర్ లా ఫీల్ అయినా, నాకు ఇలా ఫ్రెండ్ లా ఫీల్ అయినా, నేను వాళ్ళని ఎప్పుడు గేమ్ లో బ్యాక్ స్టాప్ చేయను, అంటే వాళ్ళ గురించి నా నోట్లోంచి ఎప్పుడు తప్పు మాటలు రావు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అ పర్సన్ ఐ యామ్. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఆడియన్స్ కి కూడా. మీకు దివ్య టీవీ లోపల చూస్తున్నారు, నాకు టీవీ బయట కూడా తెలుసు. షీఈ్ లైక్ దట్. గేమ్ కోసం రిలేషన్షిప్స్ ని అంటే ఆట ఆడేసుకొని రిలేషన్షిప్స్ ని మిస్యూజ్ చేసేసుకోవడం అట్లా ఉండదు. వన్స్ తను నా మనిషి, దట్ మైట్ బి ఎనీ రిలేషన్, అన్న అక్క చెల్లి బాయ్ ఫ్రెండ్ ఏదన్నా కానివ్వండి, ఇఫ్ తను నా మనిషి అని అనుకుందంటే షీల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఫర్ దెమ్. నాకు వచ్చే కోపం ఏంటంటే, ఐ నో హర్ ఇన్నర్ సైడ్, అరే మన మనిషి అని అనుకుంది, ఎవరు చెప్పినా వినదు, మోనార్కి ఇంకెళ్ళిపోతుంది అనుకున్నాను. షీ వాజ్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఇది నేను బయటికి చెప్పినప్పుడు కూడా చాలా మందికి అర్థం కాలేదు. బట్ వన్ థింగ్ వాజ్ ప్రూవ్, ఈవెన్ శివాజీ గారు కూడా బజ్ లో అని అన్నారు, నువ్వు వెళ్ళినప్పుడు బర్నీ గారితో ఎట్లున్నావో హౌస్ లో నుంచి బయటికి వచ్చేంత వరకు నీ గేమ్ ఎఫెక్ట్ అయినా, నువ్వు ఎఫెక్ట్ అయినా, చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చి నిన్ను వ్యాలిడేట్ చెయ్యకుండా, నీకు వాంటెడ్లీ నిన్ను పోక్ చేస్తున్నా కూడా నువ్వు స్టిల్ అట్లనే ఉండి ఆయనను హోల్డ్ చేసి నీ బాండ్ నువ్వు పెట్టుకున్నావు చూడు. నన్ను ప్రూవ్ చేసావురా రైట్ అని, నేను రైట్ అని. అంటే సీ దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు నేను ఒక మనిషిని నా బ్రదర్ గా కన్సిడర్ చేసినప్పుడు ఇంకా నా బ్రదరే, వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఇప్పుడు మీరు నీకు జరిగిన తప్పు పని ఏంటంటేరా, నువ్వు అన్న అని పిలిచింది కూడా మాకు ఎడిటింగ్ లో చూపించలేదు. నువ్వు అన్నా అన్నట్టున్నావు, బట్ ఎక్కడ కూడా మాకు స్టార్టింగ్ లో నువ్వు అన్నాను, తర్వాత నీకు క్లాస్ బీకిన తర్వాత మేబీ బాండ్స్ ఎక్కువైతున్నాయి అన్నప్పుడు నువ్వు బర్నీ సార్ అనడం స్టార్ట్ చేశావు. బర్నీ గారు ఆర్ సార్ అనడం, తనుజ సార్ అనేది కదా, అది స్టార్ట్ చేసావు. మరి భరణి గారు అన్న పదాన్ని ఎన్నిసార్లు చూపించినప్పుడు వాళ్ళు అన్న పదాన్ని అన్నిసార్లు చూపించలేదు. సో ఇట్ వాజ్ అగైన్ మామూలుగా నేను మేబీ వేరే వాళ్ళు అలా పిలుస్తారేమో కానీ నాకు కూడా మా ఇంట్లో ఎక్కువ అలవాటు లేదు. మా అక్కని తప్ప నేను ఎవరిని ఇలా అక్క అన్నయ్య నన్ను కూడా పిలవదు. ఎప్పుడు నేను డెకేడ్ ఉంది ఇద్దరు అను 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 అని వస్తా నీ దగ్గర కూడా, కానీ నేను అదేంటి అన్నయ్య అది ఇది అని నాకు నోట్లోంచి అంత ఈజీగా ఫ్లో అవ్వదు. ఓకే, బికాస్ ఇది నేను ఎంత అయినా అన్నయ్యగా ఫీల్ అయినా కూడా ఆ రిలేషన్ గారు అన్న వర్డే వస్తుంది, మామ అయినా ఎవరైనా ఎవరున్నా కూడా గారు అని వచ్చేస్తుంది. ప్లస్ నాకు ఇంకా ఆ ఫీలింగ్ ఉంది దట్ ఓకే వీఆర్ ఆన్ అ షో, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అని. అయినా కూడా అప్పుడప్పుడు నేను అదేంటి నా అన్నయ్య అనుకుని నేను ఫీల్ అయ్యి ఆ ప్రేమతో నేను కొంచెం చనువు తీసుకుని మాట్లాడేదాన్ని. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వుడ్ మెయింటైన్ ఆయన రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయన ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని భరణి గారు అని పిలిచేదాన్ని. అందరూ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది. సో ఆ పాయింట్ లో నేను ఆయన అన్నయ్య అని పిలవలేదని చెప్పి కూడా నన్ను ట్రోల్ చేస్తే ఇంక నేనేం చేయలేను. అదే కదా, నాకేమనిపించింది తెలుసా, నువ్వు బయటికి రావడానికి మోస్ట్ పెద్ద కారణం ఏంటి తెలుసా? ఏంటది? తనుజాతో పీస్ మేకింగ్ చేసుకోవడం. ఎందుకురా చేతులు ఎందుకు కలిపినవరా? మనం ఏంటి చైనా ఇండియా లాగా ఉండేవాళ్ళం, నువ్వు అలా ఉంటేనే బాగుండేది. ఏమైపోయిందనంటే తనుజాకి ఆపోజిట్ లో ఒక స్ట్రాంగ్ ఒక పర్సన్ నిల్చొని నువ్విది అని చెప్పగలిగే ఓన్లీ కంటెస్టెంట్ వాజ్ యూ ఇన్ ద హౌస్. నువ్వే పీస్ మేకింగ్ చేసేసరికి ఇంకా అక్కడ ఏమైపోయిందంటే తనని ఫ్రంట్ లైన్ లో పెట్టి మీరు అందరు రిలాక్స్ అయిపోయినట్టు అయిపోయింది. యూ కుడ్ హ్యావ్ నాట్ డన్ దట్, లేకపోతే యూ కుడ్ హ్యావ్ సర్వైవ్ ఇన్ ద హౌస్ అని ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకనంటే వి నీడ్ సమ్వన్. ఇమ్ము చేస్తాడు అనుకునేదాన్ని, ఎందుకంటే ఇమ్ము కూడా చాలా బాగా గేమ్ ఆడుతుంటాడు. ఇమ్ము కూడా సేఫ్ ఆడకుండా ఏ తనుజ దిస్ ఈజ్ యూ అని అనుంటే మేబీ ఇమ్ము ఆ రైవలరీతో ముందుకెళ్ళేవాడు. సో నువ్వు తీసుకున్నావు ఆ స్టెప్. ఐ థాట్ ఓకే సమ్వన్ ఇస్ టేకింగ్ స్టెప్ అని. ఇక్కడ తనుజ గేమ్ ని డిగ్రేడ్ చేయట్లేదు మేము. తనుజ జస్ట్ దట్ తనుజ ఇస్ అ స్ట్రాంగ్ ప్లేయర్. తనుజకి అగేన్స్ట్ ఎవరైనా ఫేమ్ కి భయపడకుండా, లేకపోతే ఫ్యాన్ బేస్ కి భయపడకుండా స్ట్రాంగ్ గా నిల్చుందంటే నువ్వు ఒక్కదానివే. ఎందుకు పీస్ మేకింగ్ చేయాల్సి వచ్చింది అంటే నేను ఆ వీక్ ఇంకా ఐ వాజ్ వెరీ డ్రైన్డ్ ఎమోషనల్లీ, ఫిజికలీ. ఎందుకంటే నాకు ఆ నీ ఇంజరీ అయింది.
నా వల్ల కావట్లేదు ఇంకా పాయింట్ ఆఫ్ టైంకి. ప్లస్ ముందు వీకెండ్ ఎపిసోడ్లో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పిన దాన్ని బట్టి, దాని ముందు ఫ్యామిలీ వీక్లో కొంతమంది జనాలు వచ్చి లో అయిపోయినా చేసిన దాన్ని బట్టి కూడా నన్ను చాలా మంది చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని నాకు అర్థమైపోయింది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఇంకా ఐ స్టార్టెడ్ మిస్సింగ్ మై ఫ్యామిలీ, ఐ స్టార్టెడ్ మిస్సింగ్ మై హోమ్. ఆ టైంకి ఇంటికి వెళ్ళిపోతేనే ప్రశాంతంగా ఉంటానేమో అని నాకు ఆ ఫీలింగ్ వచ్చేసి. ఇప్పుడు నువ్వు ఎట్లా వైల్డ్ కార్డ్ గా వెళ్ళినావో, నువ్వు వెళ్ళిన తర్వాత చాలా మంది వైల్డ్ కార్డ్స్ కి వచ్చి నామినేట్ చేయడం, అందులో కొంతమంది మళ్ళీ గేమ్ ఆడి వెనక అంటే హౌస్ లో ఉండిపోవడం ఇదంతా అయింది కదా. సో వాట్ వీ సా లైవ్ లో కొంతవరకు మేము ఏం చూసినామంటే, అట్లీస్ట్ బయట నుంచి లోపలికి వచ్చిన వాళ్ళు దే ఆర్ గివింగ్ హింట్స్ టు పీపుల్. నీకు ఎవ్వరు హింట్స్ ఇవ్వలేదా? నో వన్. ఎవ్వరు చెప్పలేదు. ఆ 6 ఫైర్ స్టార్మ్స్ వచ్చారు, వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఇంకా నేను అడగడం కూడా జరిగింది కళ్యాణ్ కి కానీ అందరికి ఇన్పుట్స్ ఏదో రకంగా ఇండైరెక్ట్ గా వచ్చాయి, ఇది 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 జాగ్రత్త జాగ్రత్త అని ఫ్రెండ్స్ అండ్ దట్ ఈస్ నాట్ రాంగ్ అని అంటాను నేను, ఎందుకంటే వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ అవ్వాలని. కానీ బ్యాడ్ థింగ్ ఇస్ నీకెవరు చెప్పడానికి అక్కడ లేకుండా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అరే నీకు ఒక హింట్ ఇచ్చుంటే బాగుండి ఈ బాండ్ గురించి ఎవరైనా. ఏమో మరి నాకు ఎవరు చెప్పలేదు. ఇంకా నేను అండ్ యూర్ ఆల్సో నాట్ ఎ పర్సన్ హూ సీక్స్ అనమాట. నాకు చెప్తారా పట్టించుకో, నాకు తెలుసు నీ గురించి ఏం లేక నాకెందుకు. ఇప్పుడు నేను వాళ్ళు నాకు చెప్పలేదు అనుకో నేను ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు గేమ్ ఆడారు. ఓకే నాకు చెప్పకపోతే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందేమో అనుకున్నారేమో. సో ఏం బెనిఫిట్ అయిందో నాకు కూడా తెలీదు. బట్ చెప్పుంటే వుడ్ ఐ బి డిఫరెంట్ అంటే ఐ డోంట్ నో. లైక్ మేబీ నేను కొంచెం జాగ్రత్తగా ఉండేదాన్ని. నీకు తెలిసేది బయట ఏం జరుగుతుందో, నీకు తెలియట్లేదు. ఇప్పుడు బర్నీ గారు కూడా బయటకు వచ్చారు, గేమ్ చూసుకున్నారు, బయట జరిగేదానికంటే కూడా మోర్ దెన్ వాట్ ది ఆడియన్స్ వాస్ పర్సీవింగ్. మేబీ ఆడియన్స్ లోకి వెళ్ళేదానికంటే కూడా మిగతా హౌస్ మేట్స్ నా వెనకాల నా గురించి ఏం మాట్లాడుతున్నారు అనే విషయం కూడా నాకు తెలియదు. సో బికాస్ నా ముందు వచ్చి ఒకలా ఉండేవాళ్ళు అందరూ బాగానే ఉండేవారు ఆల్మోస్ట్. సో అది చెప్పుంటే ఎవరైనా మేబీ మై అదేంటి థింకింగ్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. నేను ఇలా ఓకే బయట బాగానే ఉందేమోలే అని అనుకోకుండా ఉండేదాన్ని అని. ఇప్పుడు లోపల ఉన్నప్పుడు నీకు కొంతమంది పైన కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. అరే వీళ్ళు నాకు సపోర్ట్, అంటే వీళ్ళు నా మనుషులు, వీళ్ళు నాకు ఎప్పటికీ సపోర్ట్ చేయరు అని నువ్వు లోపల నీకు తెలియకుండా అనుకొని ఉంటావు. బికాస్ వాళ్ళు నీ వెనకాల ఎట్లున్నారో నీకు తెలియదు, జీరో ఐడియా. బట్ బయటకు వచ్చి ఎపిసోడ్స్ చూసాక నేను ఈ పర్సన్ నాకు ఇంత పాజిటివ్ గా ఉన్నారు అని నాకు తెలియదే హౌస్ లో ఉన్నప్పుడు అని అనిపించిన కంటెస్టెంట్స్ ఉన్నారా? దే ఆర్ వెరీ రెస్పెక్టబుల్ అండ్ గుడ్ టు మీ. అరే ఐ థింక్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుల్ వాళ్ళిద్దరు ఐ థింక్ నేను ఉన్న టైంలో అయినా నేను లేని టైంలో అయినా ఎప్పుడు నా గురించి మంచిగానే మాట్లాడేవారు. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ నాతో వచ్చి చెప్పేవారు, అలానే సార్ట్ అయిపోయి తప్ప లైక్ నేను ఎప్పుడు ఇమాన్యుల్ పవన్ మీద నాకు ఆ నమ్మకం ఉండేది. జనాలకి అర్థం కాదు నేను ఎందుకు పవన్ సపోర్ట్ చేస్తే ఎందుకు ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తా అంటే యూ కెన్ సీ దెమ్ వాళ్ళు ఎంత జెన్యున్ గా ఉంటున్నారు అని. అందుకే ఏ టాస్క్ వచ్చినా వాళ్ళకి సపోర్ట్ చేసే ఫీలింగ్ వచ్చేది తప్పే వేరే ఇంకెవరు నాకు అంత అనిపించలేదు కంపేర్ టు దోస్ టూ. అండ్ వి లవ్ నీది ఎమాన్యుల్ ది స్ట్రాటజీస్ ఎంత కోఆర్డినేటింగ్ ఉంటదంటే వావ్. ఒక గేమ్ ని ఫ్లిప్ చేయాలంటే మీరిద్దరు కలిస్తే షోనే ఫ్లిప్ చేయొచ్చు యాక్చువల్లీ. కానీ రాంగ్ బాండ్ పెట్టుకున్నామే, ఇమాన్యుల్ తో నేను ఉండాల్సిందిరా. అంటే ఇమాన్యుల్ తో కూడా నాకు ఒకటే అంటారు, నేను బాండింగ్ అది అనేది కూడా అనిపించింది పర్సన్ ని నేను నిజంగా నా అన్నయ్యలా కన్సిడర్ చేశాను కాబట్టి నేను ఆయనతో అంత క్లోజ్ గా ఉన్నాను తప్ప గేమ్ పరంగా నేను ఎవరినైనా చేసుకుందాం అంటే నేను ఇమాన్యుల్ తోనే మొత్తం ఎక్కువ ఉండేదాన్ని కదా. లేదంటే సంజన గారు ఆవిడ సీజన్ స్టార్ట్ చేసింది ఆవిడతోనే పెట్టుకునేదాన్ని కదా. నేను బాండ్ వెళ్ళి ఆవిడతో ఉంటే మనం సేఫ్ గా ఉంటామని అవన్నీ చేయకుండా నేను నా గేమ్ ఆడాను. బట్ అదే పీపుల్ హ్యావ్ అ వే ఆఫ్ సీయింగ్ ద షో. వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి. ఈ షో డిపెండ్ అయ్యింది మొత్తం ఒకటి ఎడిటింగ్, రెండు పర్సెప్షన్, రెండు మన చేతిలో ఉండవు. అదే బాధ. నా యాక్చువల్ కొన్ని ఉంటాయి నేను కూడా షేర్ చేసుకోవాలి, కొన్ని మాట్లాడాలి అని నాకు కూడా అనిపిస్తుంది. డెఫినెట్లీ ఆన్ యువర్ ఛానల్ సూన్. అది ఏంటంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద షో టు ఎండ్ బికాస్ ఐ డోంట్ వాంట్ పీపుల్ టు థింక్ కి ఓహో ఇప్పుడు ఇంకా షో నడుస్తుంది తిను వీళ్ళని బ్యాడ్ చేయడానికి మాట్లాడుతుంది అని. లెట్ ద షో ఫినిష్. మీకు జనాల మీద ఏ ఒపీనియన్ అయితే ఉందో అది మీరు చూసిన దాన్ని బట్టి, మీరు క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టి మీరు ఓట్స్ వేయండి. మొత్తం అయ్యాక మనం తిరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. ఈవెన్ అగ్ని పరీక్ష కూడా మీరు చూసిందంతా సేమ్ గా జరిగి ఉండకపోవచ్చు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు సే, కానీ జస్ట్ షోకి రెస్పెక్ట్ ఇచ్చి మనం వెళ్ళినప్పుడు మనకు అది అవ్వలేదంటే మీ షో అది మీ షో ఇదని బ్లేమ్ చేయడం తప్పు. సో ఈదర్ రైట్ ఆర్ రాంగ్ వెన్ వీ ఎంటర్డ్ ఇన్ టు సంథింగ్ దానికి మనం కట్టుబడి ఉండాలి అని చెప్పేసి ఏం మాట్లాడట్లేదు. ఇఫ్ నాట్ ఈ సీజన్ కంటెస్టెంట్ కాకపోతే ప్రతిదీ చెప్తుండేరా బయటికి. బట్ ఒక థింగ్ ఏంటంటే వన్ థింగ్ ఐ డెంట్ లైక్ అట్ ఆల్ ఈ ట్రోల్స్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీథింగ్. గేమ్ ని ట్రోల్ చేయండి మీకు గేమ్ నచ్చకపోతే, లేదంటే మనిషిని పర్సనల్ గా అనడం ఇట్స్ నాట్ వెరీ రెస్పెక్టబుల్. లైక్
ఆర్ యూ ఇన్ దట్ నీడ్ ఆఫ్ మనీ? నీకు అంత డబ్బులు అవసరం వచ్చాయా మీకు, దట్ ఒక మనిషిని పర్సనల్ గా క్యారెక్టర్ అసాసినేట్ చేసేసి అంత చేసి, లేదంటే తన వెయిట్ గురించి మాట్లాడి ఏదో ఒకటి చేసి. నేను ఆ పాయింట్ కి వస్తున్నా, బాడీ షేమింగ్. సో ఐ మీన్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ బికాజ్ నాకు ఒక మీకు ఎవరో కూడా తెలియని మనిషి, మీరు జస్ట్ షోలో చూస్తున్న మనిషిని మీరు అంత పర్సనల్ గా అటాక్ చేయాలనే అవసరం మీకు వచ్చిందంటే మీరు ఎంత దుస్థితిలో ఉన్నారో నా ఫీలింగ్. సో ఐ డోంట్ కేర్. ఆ కొంతమంది పాపులేషన్ ఎవరైతే బాడీ షేమింగ్ చేస్తున్నారో దే మైట్ నాట్ బి హ్యాపీ విత్ దెమ్సెల్వ్స్. ఎగ్జాక్ట్లీ. ఇన్సెక్యూరిటీ. సి ఎవరు కలర్ పైన, బాడీ వెయిట్ పైన, లేకపోతే వాళ్ళ కాస్ట్ పైన, లేకపోతే వాళ్ళ లుక్స్ పైన, వాళ్ళ డ్రెస్సింగ్ పైన, ఫినాన్షియల్ స్టేటస్ పైన, అది ఎలాంటిదైనా కానివ్వండి, అందరికి ఒపీనియన్స్ ఉంది. ఇప్పుడు నాకు కూడా సడన్ గా ఎవరైనా చూసినప్పుడు లోపల ఒక ఒపీనియన్ ఉంటుంది, బట్ ఐ చూస్ నాట్ టు స్పీక్ అవుట్ బికాస్ దట్స్ మై రెస్పెక్ట్. అందరికీ ఉంటుంది. సినిమా చూసినప్పుడు నాకు పాజిటివ్ అనిపిస్తుంది, తన నెగటివ్ అనిపిస్తుంది. స్టిల్ ఏ ప్లాట్ఫామ్ లో ఏది మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అని, ఎందుకనంటే యూ డోంట్ నో వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అండ్ ఇది బేసిక్ కామన్ సెన్స్. యాక్చువల్ గా ఇప్పుడు మేము వచ్చి ఎవరినైనా ఏంట్రా నువ్వు ఇట్లున్నావు, నీ బట్టతలు ఏంట్రా అట్లుందంటే బాధ అనిపిస్తుంది ఎవరికైనా. యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ దట్. అదే నేను ఏమంటా అంటే దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ క్రిటిసైజింగ్ సంబడీస్ యాక్షన్స్ అండ్ సంబడి. అంటే నేను చేసే పనిని నువ్వు ఏదైనా, దివ్యానికి టోన్ నచ్చలేదు అని ట్రాల్ చేశారు. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దట్. అరే వాళ్ళ టోన్ నచ్చట్లేదంట, మేబీ తను రేజ్ చేసే విధానము బోల్డ్ గా ఏంటి ఇది నచ్చట్లేదంట నేను కూడా అనుకోవచ్చు. కానీ బాడీ గురించి, డ్రెస్ గురించి, క్యారెక్టర్ గురించి ఇదేంటి, ఓ మై గాడ్, ఏ నుంచి వస్తుందిరా మీకు ఇంత టైమ్? బట్ గుడ్ ఫర్ యూ. మీకు ఇదేంటి నన్ను ట్రోల్ చేసినందుకు మీకు డబ్బులు వచ్చి ఉంటాయి. సో హ్యాపీ, ఆ డబ్బులు బాగా ఎంజాయ్ చేయండి. ఐఎమ్ హ్యాపీ హియర్, ఐ డోంట్ కేర్. మీరు అట్లా ట్రోల్ చేసి సంపాదించిన డబ్బులు తింటే మీరు ఇంత లడ్డు అయిపోతారు, మీరు ఎప్పటికీ వెయిట్ తగ్గరు. నా శాపం. బట్ అంతేనా, చూడు ఇప్పుడు మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ కి వచ్చాక ఇంకా వీ హ్యావ్ టు బి రెడీ టు ఫేస్ ఆల్ దిస్. కాబట్టి నేను భరిస్తా, నేను పర్లేదు, బికాజ్ ఐ హ్యావ్ సైన్డ్ అప్ ఫర్ దిస్. కానీ ఇంట్లో మా వాళ్ళు చాలా సఫర్ అయ్యారు ఇదంతా చూసి. మై రిలేటివ్స్, మై క్లోజ్ ఫ్యామిలీ, మై క్లోజ్ ఫ్రెండ్స్. నాకు సమ్ టైమ్స్ ఏం రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు. బికాస్ రియాక్ట్ అవ్వడం ఎంతసేపు, నేను దానికి ఆన్సర్ ఇవ్వచ్చు, కానీ ఇఫ్ ఐ కీప్ రియాక్టింగ్ టు దెమ్ ఇంకా నెగటివిటీ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. కానీ ఎట్ సమ్ పాయింట్ ఐ అండర్స్టూడ్, నన్ను ట్రోల్ చేశారు, నువ్వెందుకు చేసిన పాపని మీరు లోపల చూస్తారు, నేను బయట కూడా చూసాను. సో ఐ నో వాట్ ఈస్ షీ అనేది, అదనమాట మ్యాటర్. అండ్ హూమ్ డూ యూ వాంటెడ్ టు విన్ ద షో? ఓకే, సో పొటెన్షియల్ లైక్ గేమ్ పరంగా అన్ని చూసుకుంటే ఐ థింక్ ఇమాన్యుయల్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అక్కడ. ఎందుకంటే నేను లోపల ఉండి కూడా నేను చూసాను, తను ప్రతి టాస్క్ ప్రాణం పెట్టాడతాడు, తను అన్ని స్ట్రాటజీస్ వేస్తాడు, అన్ని చేస్తాడు. ఒకటి ఏంటంటే కొంచెం తను ఇదేంటి అందరినీ కలుపుకుని వెళ్ళే మనిషి. సో అది బయటకు వచ్చేటప్పటికి ఏంటి గొడవలు పడట్లేదు, ఏంటి ఏం చేయట్లేదు, ఎవరిని అనట్లేదు అంటే తన నేచర్ అంతే. తను ఎందుకు గొడవ పడాలి నేను అనే టైప్ పర్సన్. అనవసరంగా అదేంటి అవసరం వచ్చినప్పుడు కూడా అర్థమవుతుందా, దివ్య ఎందుకు అన్నిటికీ గొడవ పడుతుంది అంటారు, ఇమాన్యుయల్ ఎందుకు దేనికి గొడవ పడడు అంటారు. అంటే ఏం చేసినా కూడా ప్రాబ్లమే. అగైన్ ఇట్స్ ఆల్ పర్సెప్షన్ అన్నమాట. సమ్ పీపుల్ మైట్ లైక్ వాట్ ఐ డూ. ఇప్పుడు నేను బాగా ప్రతి విషయంలో నేను నా ఒపీనియన్ చెప్తున్నది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అలానే ఇమాన్యుయల్ లాంటి పర్సన్ ఏ విషయంలో కూడా స్టాండ్ తీసుకోవడం అని అనుకుంటారో అది నచ్చకపోవచ్చు. బట్ తన ఒపీనియన్ ఏంటి, నాకు అవసరం లేనిది నేను ఎందుకు దూరాలి, నాకు గొడవ ఎందుకు చేసుకోవాలి నేను అనే టైప్ పర్సన్. సో ఇట్స్ ఫైన్. లైక్ ఆడియన్స్ పర్సెప్షన్ బట్టి ఇంకా వాళ్ళు ఎవరిని గెలిపిస్తే, ఎవరు గెలిచినా కూడా హ్యాపీ. బికాస్ ఇన్ని రోజులు అందరూ కష్టపడ్డారు, నేను అక్కడ ఉండొచ్చాను కాబట్టి నాకు తెలుసు అక్కడ ఎంత కష్టంగా ఉంటుందో. సో ఈ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 7 పీపుల్ ఉన్న వాళ్ళలో ఎవరు గెలిచినా కూడా ఐల్ బి హ్యాపీ. సో యా, మీ ద బెస్ట్ పర్సన్ విన్. ఆఖరికి మీ ఓట్స్ గెలిపిస్తాయి, నేను ఎంత చెప్పినా కూడా గెలవరు. కానీ ఓట్స్ మాత్రం ఎమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్ కి వేయండి. ప్లీజ్ ఓట్ చేయండి ప్లీజ్. పాపం నిజంగా చాలా మంచోడు పవన్. I've seen him అగ్ని పరీక్ష అప్పటి నుంచి మేము ఇద్దరం ట్రావెల్ అవుతున్నాం. వాడు ఎప్పుడు మా పక్కనే కూర్చొని తెలుసా, ఈ ముగ్గురమే బ్యాక్ బెంచర్స్ లాగా. వాడు ఎప్పుడు పక్కనే, మేమిద్దరం వాడిని ఎంత ట్రాల్ చేస్తున్నా అంటే అరే చాలా ఆడుకునే వాళ్ళం. ఏదో లోకంలో ఉంటాడు తెలుసా. మేమేమో సీరియస్ గా ఎట్లా నెక్స్ట్ ఎలిమినేషన్ అంటే అదని వాడేమో నా చొక్కా ఎలా ఉంది, ఇవాళ డాన్స్ వేద్దాం, మధ్యాహ్నం చికెన్ పెడతారంటావా అంటే అరే ఏంట్రా నువ్వు అక్కడ ఏం జరుగుతుంది. వాడి లోకంలో ఉంటాడు. He's such a genuine and nice person. వాడికి ప్రేమ ఎక్కువ యాక్చువల్లీ. నిజంగా ప్రేమ ఎక్కువ. తను కూడా ఇదేంటి మా ఇద్దరు లాగానే. ఇప్పుడు అనుష కూడా అంతే. కొంచెం బయట మీరు చూస్తే నేను తన ఫ్రెండ్ అని తను ఫిక్స్ అయిపోయింది. ఇంకా నేను గేమ్ లో తప్పు డెసిషన్స్ తీసుకున్నా, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా, మా విన్నవ్వాలి. సో ఇట్స్ లైక్ దట్. వాడంతే. ఒక్కసారి వాడు ప్రాణం పెట్టి ఒక పర్సన్ ని చూస్ చేసుకున్నాడు అంటే నో మ్యాటర్ వాట్ రిలేషన్ ఇట్ ఈస్,
వాడు ఉండిపోతాడు. అండ్ హీఈస్ లైక్ దట్. వాడు ఎక్కడ కూడా నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ హెల్త్ ఇష్యూ కూడా వాడు ఎప్పుడు చెప్పుకుని సింపతి గెయిన్ చేయలేదు. ఐఎమ్ లైక్ సచ్ అ బ్రేవ్ హార్ట్. ఈవెన్ నేను సమ్ టైమ్స్ ఎయిడ్ చేస్తే ఎమోషనల్ అయిపోతే మా డాడీకి ఇట్లా అయిపోయిందని ఐ పుట్ ఇట్ అవుట్. ఐ టెన్ టు చూస్ టాక్ ఇట్ అవుట్. వాడు అన్ని లోపల పెట్టేసుకుంటాడు. వాడు ఏది బయటికి చెప్పాడు, ఏది మాట్లాడాడు. మళ్ళా చాలా జెంటల్మెన్ యాక్చువల్లీ వాడు. చాలా మంచోడు. లైక్ అక్కడ హౌస్ లో ఉన్నప్పుడు కూడా నేను కొన్ని ఇన్స్టెన్సెస్ వచ్చాయి, తన మీద కొన్ని అలిగేషన్స్ పడ్డాయి, అమ్మాయిలతో సరిగ్గా బిహేవ్ చేయడు అన్నట్టు. నేను లాస్ట్ వీక్ అప్పుడు సంజన గారు కూడా ఏదో ఒక మాట అంటే రితు ఇంకా పవన్, నేను అన్నాను అంతకొస్తే నేనే నీకు అంటూ కూర్చుంటాను, ఎవరేమంటారో చూసుకుందాం అని చెప్పి. బట్ ఒకటేంటంటే హీస్ అ వెరీ వెరీ నైస్ గై, హీస్ అ వెరీ జెన్యూన్ గై, హోల్ హార్టెడ్ గా తను ఇదేంటి అందరి మంచి కోరే మనిషి. అండ్ అలాంటి మనిషికి మంచి జరగాలనే కోరుకుంటాం మేము. డెమాన్ టాప్ 5 లో ఉండాలి, వీళ్ళైతే కప్పు కొట్టాలి. ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత వాడు నాతో అయితే మాట్లాడాడు అనుకుంటున్నారు. మేము మళ్ళీ కలిసి అప్పుడు మళ్ళీ వీడియో పెడతాం అందరూ. గైస్ మీరు అందరు చూస్తున్నారా ఇన్స్టాగ్రామ్ లో, నేను వాడికి సపోర్ట్ చేస్తున్నా, వాడికి చెప్పండి వచ్చాక. ఓకే, వాట్ ఈస్ యువర్ రైవల్రీ విత్ తనుజ? కొంతమంది నువ్వు కావాలనే తనుజని టార్గెట్ చేస్తున్నావు అంటున్నారు. టార్గెట్ చేయాలి అని అంటే ఆపోజిట్ పర్సన్ కూడా కొంచెమైనా మనతో నెగటివ్ గా ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. సో నేను చూసినంత వరకు షీఈ్ ఆల్సో ఈక్వల్లీ ఫైటింగ్ విత్ యూ, యూఆర్ ఆల్సో ఈక్వల్లీ గివింగ్ ఇట్ బ్యాక్. ఐ నో సమ్వేర్ కోల్డ్ వార్ మీకు భరణి బాన్ తో స్టార్ట్ అయింది, బట్ భరణి గారిని తీసేస్తే ఐ ఆల్వేస్ సా యూ పాయింటింగ్ అవుట్ తనుజ గేమ్ పర్సెప్షన్ లో. నువ్వు ఎప్పుడు కూడా తనుజ నువ్వు భరణితో ఎక్కుంటున్నావు, తనుజ నువ్వు భరణి పక్కన కూర్చున్నావు, అది కాదు. బట్ వేరాస్ తనుజ నుంచి గేమ్ పాయింట్స్ 40% వస్తే 60% పాయింట్స్ వేర్ నువ్వు ఎప్పుడు ఒకరిని వెనక తిప్పుకుంటావు, నువ్వు ఒకరి వెనకాల పడుతుంటావు. లాట్ ఆఫ్ లిటరల్లీ అది కొంచెం క్యారెక్టర్ పైకి వెళ్ళిందేమో అని అనిపించింది. ఒక వీక్ లో మీరు ఇద్దరు కొట్టుకున్నారు కదా, మీదకి వచ్చేసారు. ఈవెన్ ఐ డోంట్ లైక్ ద బిహేవియర్ ఫ్రమ్ యూ, నువ్వు మీదకి వెళ్ళడం. ఆల్సో ఐ అండర్స్టూడ్ ద హీట్. అంటే తను వదిలే మాటలు కూడా ఎట్లున్నాయి అంటే నువ్వు వెనకాల తిప్పేసుకుంటున్నావు, నువ్వు మీద వేసుకొని కూర్చుని, దోస్ ఆర్ నాట్ ద వర్డ్స్. తనకు తెలిసి ఉండాలి, ఇంకా నువ్వైనా చిన్నదానివి. నాకు అక్కడ హర్టింగ్ అనిపించింది ఇద్దరు విషయంలో. సో నువ్వు ఏమైనా భరణి విషయంలో టార్గెట్ చేసావా? ఐ సా యూ గేమ్ వైజ్ ఓన్లీ, లైక్ నువ్వు ప్రతిసారి ఆమెని గేమ్ వైజ్ పాయింట్అవుట్ చేస్తున్నావు, బట్ తను మాత్రం బాండ్ వైజ్ పాయింట్అవుట్ చేస్తుంది. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యూ బోత్, బట్ ఐ వాంట్ యూ టు టాక్. ఇట్స్ వెరీ బిగ్. అందరూ అనుకుంటున్నారు కావాలనే ఇస్తుంది. చాలా సింపుల్ గా చెప్పేస్తాను నేను ఈ విషయం. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటే అనుకుంటా, నా గేమ్ మీద ఏంటి పాయింట్స్ దొరకనప్పుడే పర్సనల్ గా నన్ను అటాక్ చేస్తారు. ట్రూ. సో అక్కడ హౌస్ లో ఎవరికి అంత ఎక్కువగా నా గేమ్ మీద పాయింట్స్ దొరికేవి కాదు. సో వాళ్ళు మిగిలింది పాయింట్ ఏముంది, నా బాండ్, భరణి గారితో నా బాండ్, అది పట్టుకుని సాగ తీసి దాన్ని నన్ను మెంటల్ టార్చర్ పెట్టేసేవారు ఒక పాయింట్ వచ్చేటప్పటికి. తనుజతో నాకు ఏం రైవల్రీ లేదు అసలు. ఐ డోంట్ ఈవెన్ నో పర్సన్ కాల్డ్ తనుజ ఎగ్జిస్ట్ బిఫోర్ దిస్. సో లోపలికి వెళ్ళాక ఓకే తనుజ అనే పర్సన్ ఉంది. ఐ వాజ్ నైస్ టు హర్ యాజ్ మచ్ as I could. అండ్ నాకు తను భరణి గారితో బాండ్ అది నాకు అసలు ఏం లేదు. ఇప్పుడు తనుజ చాలా సార్లు అంది కదా, నువ్వు భరణి గారితో కూర్చుంటున్నావు, ఆయన వద్దన్నా తన వెనకాల ఉంటున్నావు అదనే. నువ్వు మ్యాటర్ నీ పైన ఎన్ని అలిగేషన్స్ వచ్చినా, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ నీకు ఆపోజిట్ చెప్పినా, ఏం జరుగుతున్నా కూడా యు ఆర్ స్టికింగ్ విత్ భరణి గారు నో మ్యాటర్ వాట్. ఐ డోంట్ సీ తనుజ వాజ్ స్టికింగ్ టు భరణి గారు. కొన్ని రోజులు అటాచ్డ్ ఉంటుంది, కొన్ని రోజులు సార్ అని దూరం వెళ్ళిపోతుంది, మళ్ళీ కొన్ని రోజులు నాన్న అని వచ్చేస్తుంది, మళ్ళీ కొన్ని వీక్స్ ఉండట్లేదు. సో ఇక్కడ ఫ్లిప్ అయింది ఎవరో ఆడియన్స్ కి తెలియాలి. సో ఐ రియల్లీ లైక్ ద వే యూ పుట్ ఆన్. అఫ్ కోర్స్ బాండ్ వల్ల నీకు ఎఫెక్ట్ అయింది కావచ్చు, కానీ నువ్వు వన్స్ బాండ్ అని ఏదైతే స్టాండ్ తీసుకున్నావో బయటకు వచ్చే వరకు సేమ్ లైన్ పైన ఉన్నందుకు కూడా నేను అదే అంటారా. సి నేను భరణి గారు నిజంగానే నా బ్రదర్ లా కన్సిడర్ చేశాను. అండ్ నో మ్యాటర్ ఇప్పుడు ఎపిసోడ్స్ చూసాక కొన్ని విషయాలు నేను కూడా తెలుసుకున్నాను. ఏంటంటే మేబీ నీకు రెసిప్రోకేట్ అవ్వలేదు. అండ్ టెలికాస్ట్ లో ఏంటి వచ్చిన విషయాలతో కంపేర్ చేస్తే బయట యాక్చువల్లీ నేను ఒకటే అంట, సింపుల్ లాజిక్ ఏంటంటే 24/7 అయినా లేదంటే ఎపిసోడ్ అయితే 1 hour హైలైట్. సో దాంట్లో మనం ఏం చేయలేము, అందరినీ చూపించాలి కాబట్టి ఒక ఇష్యూ స్టార్టింగ్ టు ఎండింగ్ అయితే వాళ్ళు చూపించలేరు. 24/7 కూడా ఒక డే లో 24 hours అందరికీ ఉంటాయి. సో నా 24 hours మీకు చూపించరు, హౌస్ లో జరిగే 24 hours మీకు చూపిస్తారు. 24 hours ఒక కెమెరా నా చుట్టూ తిరిగితే ఒక ఇష్యూ స్టార్ట్ ఏంటి, మిడిల్ ఏంటి, ఎండ్ ఏంటి అని మీకు తెలుస్తుంది. కానీ నాది ఒక హైలైట్, తర్వాత వేరే హౌస్ మేట్ ఒక హైలైట్, నా ఒక్క దాని చుట్టూ తిరగదు కదా హౌస్ అంతా. సో అన్ని చూపించేటప్పటికి నా గొడవలో కూడా హైలైట్స్ వస్తాయి తప్ప మెయిన్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, అదంతా ఎక్కడి నుంచి డ్రాగ్ అయింది, ఎక్కడి నుంచి ఏదేంటి యాంప్లిఫై అయిందని రాదు.
Yes. So I don't blame the show makers obviously, You because were the most misunderstood contestant according to me. అంటే నీకు ఎవరైనా ఒక ఫ్యామిలీ వీక్ లో కూడా మమ్మీ నీకు హింట్ ఇవ్వలేకపోయింది బికాస్ మమ్మీ థాట్ దట్ వుడ్ బి రాంగ్, బయట విషయాలు చెప్తే ఇంకా నువ్వు ఏమైనా లో అయిపోతావు అనుకుంది. డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి, మమ్మీ నీకు ఏం చెప్పలేదు. సో నీకు ఏ హింట్ రాక మొత్తం డ్రైన్ అయిపోయి ఇంకా చివరికి వచ్చేసి యు ఆర్ ఫీలింగ్ వెరీ లోన్లీ అండ్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్, నీకంటే ఎవరు లేరు. ఐ అండర్స్టూడ్ దట్ యాజ్ అ ఫ్రెండ్. ఎందుకంటే నువ్వు బర్నీ గారికి ఉన్నావు, నువ్వు చాలా మందికి ఉన్నావు హౌస్ లో వాళ్ళకి ఏదైనా కావాలన్నప్పుడు. బట్ ఇప్పుడు రీతు అనగానే డెమాన్ గుర్తొస్తారు, డెమాన్ అనగానే రీతు గుర్తొస్తారు. ఇప్పుడు టు బి ఆనెస్ట్ తనుజాకి బర్నీ గారు స్టాండ్ తీసుకుంటారు, ఎమాన్యుయల్ తీసుకుంటారు చాలా మంది. కళ్యాణ్ ఇప్పుడు సంజన గారికి మళ్ళీ ఎమాన్యుయల్ తీసుకుంటారు. నువ్వు భరణికి తీసుకుంటావు, కానీ నీకు స్టాండ్ తీసుకోవడానికి ఏ రోజు ఎవ్వరు కూడా ఐఎమ్ విత్ దివ్య, నేను దివ్యతోనే ఉన్నా అని చెప్పి ఎవరు రాలేదు. సో you are the loneliest contestant, you are the most misunderstood. Wish I could be there for you ra. రావాల్సిందిరా ఏంటి మీరేంటి అని చెప్పలేదు. ద థింగ్ ఇస్, ఇప్పుడు నేను లోన్లీ అంటే ఒక పర్స్పెక్టివ్ లో చూస్తే అనిపిస్తుంది, కానీ మేబీ అలా ఉండడమే నాకు హ్యాపీ. లైక్ యూనో నేను ఎవరి దగ్గర నుంచి నేను సపోర్ట్ కోరుకునేదాన్ని, కొన్నిసార్లు రాలేదు, తర్వాత ఇంకా నా సొంతంగా నేను ఉండేదాన్ని. చాలా వరకు నువ్వు టాస్క్లు ఆడినప్పుడు కూడా ఐ నెవర్ ఫౌండ్ సమ్వన్ బ్లైండ్ గా వచ్చి నేను 100% దివ్యాకే సపోర్ట్ అని నీకు ఎప్పుడు చేయలేదు. బట్ యు ఆర్ ఆల్వేస్ లైక్ దట్ తెలుసా. నీకు ఆపోజిట్ లో తనుజ ఉన్నా అదొక వాటర్ టాస్క్ 100% ప్రాణం పెట్టి చేస్తా తెలుసా అమ్మాయి కోసం. ఐ నెవర్ సా సమ్వన్ అంత ప్రాణం పెట్టి నీకు చేయడం. బట్ నో మ్యాటర్ వాట్, ఇట్స్ ఆల్ ఓవర్, ఇట్స్ ఫైన్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అదొక ఎక్స్పీరియన్స్, లైఫ్ లెసన్ బేసిక్ గా. మనం అదేంటి ఒక పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తాం, కానీ అవతల పర్సన్ కూడా అటు నుంచి వస్తుందో రాదో తెలీదు. ప్లస్ ఒక మనిషి గురించి అనే కాదు, ఇన్ జనరల్ హౌస్ లో అందరూ డిఫరెంట్ పర్సనాలిటీస్, అందరినీ ఒకే చోట పెట్టేస్తే మనం ఎలా ఉంటామని మనకు ఒక లెసన్. సో దీని నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, మేబీ ఐ హ్యావ్ టు బి లిటిల్ మోర్ కేర్ఫుల్ విత్ హూ ఐ చూస్ టు బి అరౌండ్. లైక్ నేను ఒక హై వాల్యూ పర్సన్, నేను వాల్యూ ఇచ్చే పీపుల్ కూడా అలానే నాకు రిటర్న్ లో అంత వాల్యూ ఉండాలి అనేది నేను నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్. అండ్ మనం ఎంత జెన్యూన్ గా ఉన్నా కూడా ఆపోజిట్ లేకపోతే బొక్క. సో అది బేసిక్ గా నేను నేర్చుకున్నాను. సి నో హేట్ టు ఎనీబడి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది ఒక గేమ్ ఆడడానికే వచ్చారు. నేను జెన్యూన్ గా ఉన్నానని చెప్పి వాళ్ళు ఉండాలని అక్కడ రూల్ ఏం లేదు. వాళ్ళు గేమ్ ఆడారు, వాళ్ళు ఉన్నారు హౌస్ లో, నేను గేమ్ ఆడలేదు. ఆ విషయంలో నేను జెన్యూన్ గా ఉన్నాను కాబట్టి నేను లేను. ఆ ఒకటి వాటర్ లెసన్ నేర్చుకొని వచ్చింది లోపల పోయి. సో అంతే, యు ఆర్ ద యంగెస్ట్ కంటెస్టెంట్ లోపల ఉన్నప్పుడు. అండ్ కానీ ఎక్కడ కూడా నువ్వు మాట్లాడుతుంటే ఒక 23 years అమ్మాయి మాట్లాడుతుంది అన్నట్లేదు తెలుసా. మంచి మెచ్యూరిటీతో ఒక 28-29 years అమ్మాయి, ఏహే ఈ పాయింట్ అంటావా, నేను ఈ పాయింట్ అంటా, నీ క్లారిటీ, నీ థాట్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ వాస్ అమేజింగ్. అండ్ I love you for that outside, I love you for the same thing inside. I love you too రా. మాది ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్ కాదు, నేను ఫస్ట్ టైం అగ్ని పరీక్షలోనే కలిసాం మేము. దివ్యానికి చూసింది అగ్ని పరీక్షలో, కలిసింది అక్కడే, ఫ్రెండ్స్ అయింది అక్కడే. అక్కడ కూడా మేము ఏదో సిచ్యువేషన్ లో ఎవరో మమ్మల్ని అటాక్ చేస్తే ఫ్రెండ్స్ అవ్వలేదు, నార్మల్ గా కూర్చున్నప్పుడు పక్క పక్కన కూర్చొని మాట్లాడాము అంతే. ఇంక రోజంతా అక్కడే అయిపోయేది కాబట్టి థాట్ ప్రాసెస్ మ్యాచ్ అయ్యేది ఏం లేక ఎట్లా అంటే అవునరా ఇద్దరం గాసిప్స్ అనమాట. మీరు అగ్ని పరీక్షలో ఎడిటింగ్స్ కానీ నాకు నిజంగా అదేంటి బిగ్ బాస్ నుంచి చాలా కొన్ని మంచి విషయాలు దొరికాయంటే, ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ అనుష, దాని తర్వాత పవన్. నాకు కూడా 2 people whom I love the most. షాకిబ్ కూడా ఇష్టమే, కానీ షాకిబ్ ఎట్లా అంటే వాడు అందరితో ఉంటాడు కాబట్టి వాడితో పర్సనల్ గా కనెక్ట్ అవ్వడానికి అంత టైం రాలేదు. కానీ అక్కడ కూర్చున్నంత వరకు నేను, డెమాన్, దివ్య ట్రయో, దిస్ ఇస్ సమ్ ట్రయో వేర్ మేము బయట ఫ్రెండ్స్ కాదు, ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు మాట్లాడుకోలేదు, షోకి వచ్చే ముందు కూడా మాకు తెలియదు. అక్కడ అప్పుడు జరిగిన పరిచయం అంత బ్యూటిఫుల్ గా అవుతుంది అని తెలియదు. అందులో కూడా కొట్టుకున్నాము, అందులో కూడా కలుసుకున్నాము. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ డెమాన్ ఆఫ్టర్ ఫైనల్స్ బయటికి రావాలి అని. అదొకటి. అరే హౌస్ లో మోస్ట్ మిస్ అయిన ఫుడ్ ఒకటి. హౌస్ లో మిస్ అయ్యే ఫుడ్ కూడా ఉంటుందా? నువ్వు అంటే బయట నుంచి ఇది వస్తే బాగుండు తినాలి. బయట నుంచా? మోమోస్, వెజ్ ఫ్రైడ్ మోమోస్. ఓకే. ఇంకా మోస్ట్ మిస్ అయిన పర్సన్, అబ్బాయి పర్సన్ ఉంటే బాగుండు ఈ టైంలో నాకు హౌస్ లో.
మా తమ్ముడిని మిస్ అయ్యేదాన్ని బాగా, ఎందుకంటే మేమిద్దరే అదేంటి రూమ్ షేర్, నా రూమ్ మేట్ వాడు బేసిక్ గా ఇంట్లో. సో రాత్రి వచ్చి ముచ్చట్లు పెట్టి కొంతసేపు టైం పాస్ చేసి అంతా చేసేటప్పటికి మా తమ్ముడు బాగా మిస్ అయ్యాను. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్స్ కాలేజ్ లో వాళ్ళిద్దరుని చాలా నిఖితా వాయిని టెలికాస్ట్ లో ఎన్నిసార్లు చెప్పాను, ఎప్పుడు చెప్పలేదు వాళ్ళ పేరు, చెప్పలేదు. నిఖితా ఫీల్ అవుతుంది, నా పేరేంటి ఇక్కడ రావట్లేదు, రోజు జపం చేసింది నిఖితా వాయిని అని. ఇలా తెలుసుంటే మేము లోపల పంపించే వాళ్ళం, పంపించేయాల్సింది, అది రాలేదు. అండ్ నెక్స్ట్ ఇంకేముంది, హౌస్ బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు చేయాలనుకున్న పని ఏంటి? బయటికి వెళ్ళగానే నేను ఇది చేస్తారా, నాకు ఇంకా అవ్వట్లేదు. బయటికి వెళ్ళిన వెంటనే యూ వాంటెడ్ టు గో సమ్వేర్ ఆర్ వేర్ సంథింగ్ ఆర్ ఈట్ సంథింగ్, మీట్ సమ్వన్. నేను ఇంటికి వచ్చిన వెంటనే గట్టిగా అరిచేసా ఫస్ట్, ఫ్రస్ట్రేషన్ అంతా బయటికి తీసేసి అమ్మ ప్రశాంతంగా ఉంది ఇంకా ప్రపంచంలో అనుకున్నాను నేను. నీకు కూడా తెలుసా, నీకే ఒక బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఎవరో తెలుసా? మీ మమ్మీ. అసలు నీ బదులు ఆంటీని పంపించాల్సింది కదరా. నెక్స్ట్ సీజన్ కొంచెం చెప్పండి గైస్, మా మమ్మీ వచ్చేస్తుంది. సారీ. అండ్ ఇంకొకటి, ఏ కంటెస్టెంట్ ని ఎట్లా ఆడుకోవాలో ఆంటీకే తెలుసు. నేను కొంచెం అమ్మ ఆగమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పి నేను ఇలా ఆపేస్తున్నాను, ఆగు పక్కన ఆడుకోవాలి మా అమ్మ నన్ను. ఖుషి ఒక రాక్షసి. దట్ వెంట్ రియల్లీ వైరల్. ఆంటీని అక్కడ చూసినప్పుడు అందరికి అరే ఏంటి ఇంత లైట్ హార్టెడ్ ఉంది ఏంటి అంటే, కాకపోతే ఆంటీ మీరు మా కాంపిటీషన్ అవుతారని అనుకోలేదు ఆంటీ. సో అదొకటి. నాకు ఈ మాత్రం నేను ఇంత అవుట్ గోయింగ్ ఉండి నేను ఇంత చేసిందంతా కూడా మా మమ్మీ అంత, నేను మా మమ్మీలో 10% అంతే. సో అక్కడ నుంచి నేర్చుకుని నేను ఇలా ఉన్నాను ఇప్పుడు. బట్ యా ఓకే, 1 word చెప్తావా? నేను ఏం చెప్తా 1 word, వాళ్ళకి నీకు గుర్తురాగానే వచ్చే 1 word. ఓకే, తనుజ. గేమర్. గుడ్ గేమర్. పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్. ఓకే, డెమాన్ పవన్. జెన్యూన్. రీతు రావట్లేదా? కొంచెం డ్రామాటిక్. ఓకే. భరణి గారు బ్రదర్. ఓకే, సంజన గారు మ్యానిపులేటివ్ కానీ ఇన్ గుడ్ వే. తను ఆవిడ మాటలతో తిప్పగలదు, నాకు ఆవిడే అసలు మెయిన్ కాంపిటీషన్ మాటలతో తిప్పడానికి. ఏ పాయింట్ నువ్వు తీసుకొచ్చినా మళ్ళీ లాగేసి. మ్యానిపులేషన్ కూడా ఇంపార్టెంట్ ఆ గేమ్ కి, కానీ ఆవిడ కరెక్ట్ గా వాడతారు. ఇమాన్యుయల్ డిజర్వింగ్. ఓకే, ఐ ఫీల్ ద సేమ్. డిజర్వింగ్. సుమన్ శెట్టి గారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా, ప్రామిస్ చెప్తున్నా. అగ్ని పరీక్ష ఎంత అయిపోయి ఎంటర్ అయ్యే రోజు, లాంచ్ రోజు నువ్వు నేను పక్క కూర్చున్నప్పుడు సుమన్ శెట్టి గారు మాట్లాడడం తెలిసి ఇంత స్లో మోషన్ ఉన్నాడు ఈయనే మాట్లాడు రా నేను అన్నాను, కామెంట్ చేశాను. హీ ప్రూవ్డ్ మీ రాంగ్. ఇంత యంగ్ మనం కూడా ఆడలేబ్రా. మా క్యూటీ ఎంత బాగా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అంటే మోస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ కంటెస్టెంట్ ఆయనే నా దృష్టిలో. ఈయన ఏమాడతాడు అసలు అని అనుకున్నాను. నేను హౌస్ లో ఉన్నప్పుడు కూడా అందరు కంటెస్టెంట్స్ సుమన్ గారిని తీసేద్దాము లేదంటే ఆయనతో ఆడదాం ఈజీ గెలవచ్చు అనుకుంటాం, కానీ ఆయన గేమ్ లో దిగాక అసలు ఎఫర్ట్స్ అయితే వెరీ నైస్. సో సుమన్ శెట్టి గారు క్యూటీ ఒకటి. ఇంకోటి చాలా ఎఫర్ట్ పెడతారు, దాన్ని ఏమంటారు, వెరీ హార్డ్ వర్కింగ్. అది అర్థం అయిపోయింది. హీ డజంట్ నో టు టాక్ అండ్ ఆల్, కానీ గేమ్ అనగా చాలా ఇన్నోసెంట్ పర్సన్. ఆయన ఏమి ఇదేంటి అమాయకుడు ఆయన. అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వద్దామా? ఇదే పెద్ద ట్రామాటైజింగ్. ఓకే, శ్రీజ తన గేమ్ బాగా ఆడుతుంది. ఒక వర్డ్ అంటే నేను చెప్పలేను కానీ తన గేమ్ బాగా ఆడుతుంది, కానీ అన్నారు కూడా గేమ్ ఇట్లా పట్టేస్తుంది. గేమ్ బాగా పడుతుంది. లైక్ షీ ఈస్ అ గుడ్ కాంపిటీటర్. మాట దగ్గర తనకు పోతుంది, అదే తనకు మైనస్ అయింది అంతే. ఒక వర్డ్ అయితే లేదు. హర్ టోన్ అండ్ హర్ వర్డ్ అంటే చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఏదైతే చాలా డ్రాగ్ చేస్తుంది. ఎండ్ స్టార్ట్ ఉండదు. ఆ ఒక్క విషయం వల్లనే తన గేమ్ కి దెబ్బ పడిందని నేను కూడా ఫీల్ అయ్యాను. వెరీ గుడ్ ప్లేయర్. ప్రియాకి వాయిస్ పాపం బ్యాడ్ అయిపోయింది. నేను బయట ఉన్నప్పుడు కూడా నేను చూసింది అదే, నేను వచ్చి నేను వెళ్ళిపోయింది పాపం. బట్ షీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. Where she did not get chance to prove అని నాకు అనిపిస్తుంది. అది ఓనర్స్ గా ఉన్నప్పుడు వాళ్ళకి లేదు కాబట్టి, సో ఇంకా మన చేతిలో లేదు కదా. అక్కడ సర్వైవల్ వెరీ వేస్టెడ్ పొటెన్షియల్ పాపం ఉండి చూపించే లోపే బయటికి వచ్చేసింది. తన ఫాల్ట్ కాదు, బట్ ఆమె గేమ్ వైస్ ఆపర్చునిటీ రాలేదు. మనీష్ యువర్ ఫేవరెట్. మనీష్ అగ్ని పరీక్షలో మేము కలిసి ఆడిన టాస్క్లు ఎక్కువ ఉన్నాయి దాంట్లో. ఈస్ అ గుడ్ పర్సన్. బట్ నేను అంటే ఫస్ట్ 2 weeks ప్రియాకి ఎలా అయిందో తనకు కూడా అలానే అయింది.
ఎక్కువ మనీష్ ఓవర్ థింక్ చేస్తాడు ముందు అనిపించింది కూడా నాకు. నాకు మనీష్ తో నేను ఉన్న ప్రాబ్లం అప్పుడు కూడా చెప్పాను, నువ్వు చాలా స్ట్రాటజీలు వేసేస్తావు Yeah. మనీష్, అదే నీకు ప్రాబ్లం అవుతుంది అని. అదే జరిగింది అక్కడ కూడా. Yes. సో అంతే. హరీష్ గారు హరీష్ గారు అవుట్ సైడ్ ద గేమ్ హీఈస్ అ వెరీ వెరీ గుడ్ పర్సన్. అగ్ని పరీక్షలో దివ్యాన్ హరీష్ కి ఎక్కువ కొడగలేనే, అవును, బట్ హరీష్ గారు లైక్స్ దివ్య నిఖిత నాకు బోల్డ్నెస్. కూడా చాలా ఇష్టం హరీష్ Yeah. గారు. ఎందుకంటే ఆయనకి యాక్టింగ్ చేయడం యాజ్ రాదు. అ పర్సన్ ఆయన చాలా జెన్యున్ గా ఓపెన్ గా చెప్పేస్తుంటారు. బట్ గేమ్ లో ఏమవుతుందంటే యూ హ్యావ్ టు బి అ సర్టన్ వే, Yes. అది ఆయనకు రాదు. అక్కడ ఆయనకి ఆయన ఏమనుకుంటారంటే ఇది గేమ్ కదా, ఇలా మాట్లాడితే చెల్లుతుందని అనేసుకొని సమ్ టైమ్స్ చాలా హర్ట్ఫుల్ వర్డ్స్ జబక్కన వదిలేస్తారు. అట్లా ఆయనకు కత్తికి అనిపించదు వచ్చినట్టు. హార్ష్ అని, ఆ, కానీ వినే వాళ్ళకి అది ఆ అనిపిస్తుంది. టోన్ ని బట్టి, లేకపోతే ఆయన పర్సనాలిటీ కూడా ఇట్లా ఉండేసరికి అట్లా వచ్చి అనేసరికి ఈయన ఎందుకు ఇలా అంటున్నారు అని అనిపిస్తుంది. కానీ బట్ ఆయనకి చెప్పే విధానం ఇంకొంచెం పాలిష్డ్ గా ఉండుంటే మాత్రం హీ వుడ్ బి ఫెంటాస్టిక్ అని అనిపించింది నాకు. హీఈస్ గుడ్ యాజ్ అ పర్సన్. అవుట్ సైడ్ ద గేమ్ నేను 100% ఆయన ఏంటి మంచివారని నేను చెప్తాను. గేమ్ లో ఇంకా కలవండి హరీష్ గారు. అదే హరీష్ గారు ఏమైంది హరీష్ గారు కలవరా? అండ్ ఇంకెవరున్నారు? 2 స్టార్ నాగా. నాగా చాలా మంచివాడు Yeah. పాపం. ఇదేంటి చాలా కష్టపడతాడు. నాగా ఇస్ ఆల్సో వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. అండ్ తను ఏంటంటే వెరీ సాఫ్ట్ స్పోకెన్. Yeah. సో బిగ్ బాస్ లాంటి షోలో మనకి సాఫ్ట్ స్పోకెన్ పీపుల్ అంటే కొంచెం నేను చెప్పాను 1 word లో నాగా రేలంగి మావయ్య. ఆ. ఎవరి గురించి బ్యాడ్ అనుకోడు, అసలు అనుకోడు. బ్యాడ్ గా మాట్లాడాడు. జోక్ లో కూడా. ఇప్పుడు మనసులో మనము కూడా రాదు తనకి. మనసులో కూడా రాదు. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి అరే వాళ్ళంతా ఫేక్ చేసి రావాలి ఇట్లా ఇట్లా తెలుసా, నాతోనే చెప్పినా నేను ఒకవేళ చెప్పి ప్రూవ్ చేసినా కూడా అలా అయ్యి ఉండదులే, నువ్వు ఎందుకు అలా తప్ప నాగా ఇంత మంచివాడు ఏంటయ్యా, అందుకే నేను లోపలికి వెళ్ళలేదు. అగ్ని పరీక్ష అప్పుడు కూడా చెప్తూనే ఉండే వాళ్ళ మధ్య మధ్యలో. కానీ బట్ వాట్ ఎవర్ హీ డస్ ఇన్ లైఫ్ సక్సీడ్ అవ్వాలని కోరుకుంటాను నేను. యా, హి ఇస్ వెరీ నైసెస్ట్ పర్సన్. ఇంకోడు ఉన్నాడు అయ్యా, ఆడొచ్చాడంటే తలనొప్పిరా బాబు. ఎవరు? షాకిబ్. ఆడొచ్చాడంటే తలనొప్పిరా. అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు వెనకకెళ్ళి. షాకిబ్ ఎనర్జీ బాంబ్ అసలు. ఇదేంటి అగ్ని పరీక్ష అప్పుడు అంతే, తర్వాత మేము బయట అప్పుడు తర్వాత మాట్లాడుకున్నప్పుడు అంతే. ఇప్పుడు ఇంకా కలవలేదు నేను షాకిబ్ ని. కలిసాక మళ్ళీ రచ్చ రచ్చ చేసేస్తాడు. వాడు అంతే, ఎక్కడున్నా గానీ ఒక ఫన్ ఉంటది. అంటే బబ్లీ బబ్లీ నేచర్ అన్నమాట. షాకిబ్ చుట్టూ ఉంటే ఎవరు బాధగా ఉండరు. ఎగ్జాక్ట్. అంతే. దట్ ఈస్ రెండోది, వాడి ఊహాగానాలు చూసుకొని మనకే లైఫ్ పైన ఇలా కూడా ఉంటదా? అది ఇంత డెల్యూషనల్ గా ఉన్నాడు అయితే మనం హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ లో. వాడు ఏది నెగటివ్ వేలో తీసుకోడు. ఈయన ఇంకో టైప్ రేలంగి మావయ్య. ఎవ్రీథింగ్, ఒక బండి వచ్చి పడ్డా కూడా తల బగలేదురా, జస్ట్ ఇలా గీరింది. వాడు అలాంటి పాజిటివ్ క్యాండిడేట్ అన్నమాట. నేను అరే బిగ్ బాస్ ఇట్లా అనుకుంటున్నాడేమో, నెక్స్ట్ చూడు వీళ్ళని పంపిస్తాడు, ఇట్లా మేము స్ట్రాటజీస్ వేస్తున్నాం ఇద్దరా. నేనే పోయేది. షాకిబ్ ఏమన్నా షాకిబ్ ది వేరే వేరే ట్రాక్ నడుస్తుంటుంది అక్కడ. సో షాకిబ్ 1 word, ఎనర్జీ. అంతే, ఎనర్జీ. మనకి ఒక ఎనర్జీ డ్రింక్ లాగా షాకిబ్. కల్కి అబ్బా అసలు తను పటాస్ పిచ్చిదే, మంచిది. అది బాధ. ఏం మాట్లాడుతుంది బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే టపాకాయ్. కల్కి ఈజ్ అ కైండ్ ఆఫ్ పర్సన్. ఎట్లా అంటే దిల్సే ఏమున్నా చెప్పేస్తుంది, ఎవడేమనుకుంటాడు అవసరం లేదు దానికి. నాకు ఇట్లా అనిపిస్తుంది బ్రో. లైక్ దాట్. ఇంకెవరున్నారు? అనుష అందంగా ఉంటారని చెప్తా. అనుష చాలా అందంగా ఉంటుంది. అనుష చాలా మంచిది, నా జాన్ జిగ్రీ. నేనే స్క్రిప్ట్ ఇచ్చి వచ్చాము. కానీ జెన్యున్ నేను ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. నాకు ఈ జర్నీ మొత్తం అగ్ని పరీక్ష నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు నేను చాలా నా లైఫ్ లో చాలా పాజ్ చేస్తాను. దీనికైనా అసలు మనకు వస్తుందా, దీనికి రివార్డ్ ఏంటంటే నాకు ఒక మంచి మనిషి వచ్చింది. అండ్ చాలా లవ్ అండ్ సపోర్ట్ వచ్చింది మీ నుంచి. ఫర్ హూఎవర్ ఓటెడ్ ఫర్ మీ, హూఎవర్ వాచ్డ్ ద షో, నా కోసం చాలా మెసేజెస్ వచ్చాయి. మీరు వెళ్ళిపోయాక చూడడం మానేసాం అది. నాకు అక్క నువ్వు సపోర్ట్ చేస్తుండే, దివ్య వచ్చిన తర్వాత నేను ఇంకా చూడను, అది ఇది థ్యాంక్స్ అండి, మీరైనా దివ్యను అర్థం చేసుకున్నారంటే ఐఎమ్ లైక్ ఐఎమ్ దేర్. అదే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నేను ఇప్పుడు నేను ఏ విషయానికి ఇప్పుడు ట్రోల్స్ కైనా దేనికైనా కూడా నేను షో మేకర్స్ ని బ్లేమ్ చేయను, నేను వేరే కంటెస్టెంట్స్ ని బ్లేమ్ చేయను. ఎవరు వాళ్ళ గేమ్ ఆడారు, షో వాళ్ళు వాళ్ళకి ఏదేంటి హైలైట్ అనిపించింది. ఎండ్ ఆఫ్ ది డే ఒక షో అంటేనే టీఆర్పీ కావాలి అని అంటే నేను రేలంగి మావ ఎలా ఉంటా అంటే నడవదు. మీరు ఎందుకు నాది ఇది వేయలేదు అది వేయలేదు, నేను వాళ్ళతో గొడవ పడలేదు కదా. ఇప్పుడు నా ఒక్క దాని గురించి వేయలేరు కదా మొత్తం షో. దివ్య షో కాదు కదా అది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు వాళ్ళ సాయి శక్తిలో ప్రయత్నించారు అన్ని వేయడానికి. నేను అంతసేపు మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి, మనం గొడవలో దిగితే ఆగదుగా, కత్తులు దూసుకెళ్ళడం. సో యూ ప్లేడ్
రియల్లీ వెల్ అకార్డింగ్ టు మీ. నేను ఆల్రెడీ నువ్వు వచ్చిన రోజు కూడా నేను పెట్టాను. ఫర్ మీ యు ఆర్ ద విన్నర్. ఎక్కడో నీకు పిఆర్ లేకపోవడం, రైట్ గా ఎడిట్స్ పడలేదు. అదే పిఆర్ ది ఏమవుతుందంటే, నేను వెళ్లే ముందు కూడా చెప్పాను, నేను ఒకవేళ నేను హౌస్ లోకి సెలెక్ట్ అయితే కూడా పిఆర్ ఎక్కువ పెట్టుకోకండి, పట్టించుకోకండి పిఆర్ డబ్బులు ఖర్చు చేయొద్దు అది అని చెప్పేసి. బికాజ్ అంత అదేంటి ఒక షో కోసం, అది కూడా అనుష అగ్ని పరీక్షలో కూడా చెప్పింది ఈ మాట. బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ షో, రైట్? సో పర్సనాలిటీ చూసి మేము గేమ్ ఆడే విధానం చూసి మీకు నచ్చాలి తప్ప ఎవరో మీద మమ్మల్ని రుద్దారు అని చెప్పి ప్రొఫైల్ అంటే ఒకరు నిల్చొని ఒకరు రివ్యూర్ అని చెప్పుకుంటారు, ఒకరు పిఆర్ అని చెప్పుకుంటారు, ఒకరు మీమ్ పేజ్ అని చెప్తారు. బట్ ద ఎండ్ ఆఫ్ ది డే దేర్ మోటో ఈస్ వన్ సింగిల్ పర్సన్. ఆ పర్సన్ ని తెలియకుండానే పాయిజన్ గా ఇంజెక్ట్ చేస్తుంటారు అనమాట. ఇలా ఆడారు అలా. సో నాకేమనిపిస్తుంది అంటే, నా గురించో దివ్య గురించో ఎవరి గురించైనా కానీ ఇది గేమ్ షో కాదు. గేమ్ షో కావాలనుకుంటే సుమక్క చేసే సూపర్ హిట్ గేమ్ షోస్ ఉన్నాయి, మేము అక్కడికి వెళ్ళి అదే ఆడుకునే వాళ్ళం. కానీ ఇది ఒక పర్సనాలిటీ షో. ఏంటి అని అంటే, గేమ్స్ ఆడుతున్నప్పుడు నీ పర్సనాలిటీ అనేది బయటకు వస్తుంది, నువ్వు ఏంటి రియల్ గా అనేది. ఇప్పుడు ఇలా తీరాగా మాకు కాఫీ ఇచ్చి పెడితే మేము ఎప్పుడు పాజిటివ్ గానే మాట్లాడతాం. సో నేనేమనుకునేదంటే, ఒకరినొకరి పైన రుద్దొద్దు, ఈ పర్సన్ ఈ పైన. అందుకే పిఆర్ అనేది ఉండాలి, తప్పేం కాదు. కానీ ఇట్స్ లైక్ టూ హెవీ పిఆర్. ఎట్లా అంటే, ఏం మాట్లాడినా వీలే తోపు, ఒక బీజిఎం వేసేసి అది ఏమైపోయిందంటే, నీకు లేకపోయేసరికి మిగతా వాళ్ళకి ఉండేసరికి నీది డౌన్ అయిపోయింది. లైక్ వీ వర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ హూ యు ఆర్. అంటే ఎడిట్స్ చేయలేకపోయినాం పవర్ఫుల్ గా అండ్ స్టఫ్. అండ్ మమ్మీ తమ్ముడు చాలా కష్టపడ్డారు ఈ విషయంలో. బట్ నాకు అదే హ్యాపీ ఏంటంటే, పిఆర్ లేకపోయినా కూడా నేను హౌస్ లో ఉన్నానంటే జెన్యూన్ ఆడియన్స్ నిజంగా సపోర్ట్ చేసి, యు నో వాట్, whole Big Boss history in Telugu, you were the first person who has no PR. నాకు అది ఎంత షాకింగ్ అనిపిస్తుంది అంటే, 10 weeks అది కూడా ఒక కామనర్ వితౌట్ ఎనీ ఇమేజ్, అందులో ఇంత నెగటివిటీ పెట్టుకొని కూడా నువ్వు సర్వైవ్ అయ్యావంటే ఇట్స్ యువర్ వర్డ్, ఇట్స్ యువర్ గేమ్. అదే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. చూసి నన్ను అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నిజంగా నేను ఇంత లవ్ అండ్ సపోర్ట్ బయటకు వచ్చాక ఎక్కువ వచ్చింది నాకు, ఇంకా నన్ను అర్థం చేసుకుని మీరు అందరూ. సో ఐ ఫర్ ఎవర్ బి గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఇంకా బిగ్ బాస్ అయిపోయింది కాబట్టి మనం అదే అఖండ 2కి వెళ్దాం అనుకున్నా, అది పోస్ట్ పోన్ అయిపోయింది. బట్ యా, నేను మళ్ళీ ఐల్ బి బ్యాక్ విత్ కాంటెంట్ అండ్ అనుతో కూడా రీల్స్ చేస్తున్నాం. విల్ బి కమింగ్ అగైన్ అండ్ అగైన్. అండ్ యు నో, ప్లీజ్ కీప్ సోషల్ మీడియా వెరీ సేఫ్. అండ్ అబ్యూజ్లు, ట్రాల్ మనకు నచ్చకపోతే ఒపీనియన్ పెట్టండి, కానీ దానికి ఒక సర్టన్ వే ఉంటుంది. ఎందుకంటే వీ వేర్ ద విక్టిమ్స్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంత గలీజ్, మా ఫాదర్ డెత్ పైన జోక్స్ వేశారు, నీకే చనిపోయాడా డాడీ అని. ఇట్ వాజ్ ఆల్ హర్ట్ఫుల్ తెలుసా. నాకు డిఎమ్స్ వచ్చాయి వెన్ నేను వైల్డ్ కార్డ్ కి నీతో పాటు వెళ్ళినప్పుడు. నువ్వు లోపలికి వెళ్ళావు, నేను బయటకు వచ్చేసా కదా. ఇట్ వాజ్ లైక్, శ్రీజాకి నాకు వార్ అవుతుంది అని మీ పేజెస్. అండ్ కొంతమంది నాకు, కొంతమంది శ్రీజాకి. అందులో శ్రీజ తప్పులేదు, ఎవరిది తప్పులేదు. కానీ తీసుకునే జనాలు ఒక్కొక్కరికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దే వర్ లైక్, నీకే వచ్చాడా డాడీ, నీకు కానీ చనిపోయాడు. ఇట్ వాజ్ సో హర్ట్ఫుల్. నాకు అప్పుడు అనిపించింది, ఎవరిని అబ్యూజ్ చేసే రైట్ మనకు లేదు, ఎవరేం గో త్రూ అవుతున్నారో మనకు తెలియదు, మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. జస్ట్ దట్ ఒకరు సోషల్ మీడియాలో కాంటెంట్ చేస్తుంటే దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు ఏదైనా తీసేసుకుంటారని కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. అండ్ గైస్, ఎవరైతే పాజిటివ్ గా నాకు కానీ, దివ్యకు కానీ, లేకపోతే ఏ కంటెస్టెంట్ కైనా కానీ మీరు లవ్ చూపిస్తున్నారో, వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఏంటి వెళ్ళమంటావా నెక్స్ట్ సీజన్ నన్ను? ఇంకా వాళ్ళు ఉన్నారు అనుకుంటుంది. అంటే మనకి బయట బెటర్ ఏమో భయపడిస్తుంది. ఒకటేంటంటే, ఇట్స్ అ వెరీ నైస్ షో. ఐ రెస్పెక్ట్ ద షోస్ ఫార్మాట్. నాకు చాలా నచ్చింది ఆ ఫార్మాట్. అండ్ ఆ ఎన్వైరన్మెంట్ లో అలా పెట్టి మనుషులు ఎలా రియాక్ట్ అవుతారు చూడడం కూడా బాగుంటుంది. అగైన్ ఈ పిఆర్ అనే కాన్సెప్ట్ లేకపోయి ఉంటే నువ్వు ఎలా తిరిగి వస్తావు హౌస్ నుంచి అర్థం అవ్వట్లేదు తెలుసా. అంటే ఈ పిఆర్ అండ్ అవుట్ సైడ్ రివ్యూవర్స్ గేమ్ వల్ల ఒక పర్సన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైపోయి వస్తుందో అన్న భయంలో ఉండిపోతున్నాం. నువ్వు వచ్చే ముందు నాకు అదే భయం ఉంది, ఇదంతా చూస్తే ఏమైపోద్ది మినిమం ఫరక్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐ విల్ టెల్ యూ సంథింగ్, పిఆర్స్ అయినా, రివ్యూవర్స్ అయినా, గేమ్ షో అయినా, హోస్ట్ అయినా, ఎవరైనా, ఎవ్రీవన్ ఈస్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ దేర్ కెరియర్ అండ్ దేర్ ఇన్కమ్. సో మీరు అనవసరంగా కంటెస్టెంట్స్ అంతా బ్లేమ్ చేసేసుకొని వీళ్ళకి లైఫ్ లేకుండా, కొంతమంది పాపం మా హేట్రెడ్ కి బయటికి కూడా రారు. డోంట్ డూ దట్. అన్ని అదే, లివ్ యువర్ లైఫ్, బి హ్యాపీ. ఇప్పుడు ఈ రోజు అన్న వాళ్ళే నెక్స్ట్ రేపు ఏదో ఒక రోజు మీరు ఇంకా కొంచెం సక్సీడ్. చాలా మంది ఆమె వరంగల్, నాది వరంగల్, ఆమెకు మాకేం సంబంధం లేదు, ఇలా ఉన్నారేంట్రా, ఏదో రోజు సంబంధం ఉంది అని చెప్పుకునేలాగా నేను చేస్తాను.
ఇట్స్ ఫైన్ అంతే. అదే సింపుల్. ఇప్పుడు ట్రోల్స్ ఎవ్రీథింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు సినిమా వాళ్ళకి ఇంకెన్ని వస్తాయి, అవన్నీ వాళ్ళు పట్టించుకుని వాళ్ళు ఇంకా చేస్తే బయటికి రావద్దు వాళ్ళు. ఎస్ బట్ వీ హ్యావ్ టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దోస్ పీపుల్. Yes. లైక్ అంత లార్జ్ స్కేల్ లో ఉన్నా కూడా వాళ్ళు ఇంకా ధైర్యంగా ఉన్నారు, చేస్తున్నారంటే దే లవ్ దేర్ వర్క్. ద సేమ్ వే వీ లవ్ అవర్ వర్క్ అండ్ వీల్ డూ ఇట్. ఆడియన్స్ మీరు లేకపోతే ఏ సినిమా లేదు, మీరు లేకపోతే ఏ క్రియేటర్ లేరు, మీరు లేకపోతే ఏ షో నడవదు. సో ఆ ఆడియన్స్ కే థ్యాంక్ యూ అసలు మెయిన్ గా. big thank you, and we will get back to you guys soon, and we are ending. Bye bye with veg fried momo, chicken fried momo. ఇప్పుడు ఇట్లా పెడదాం. ఇట్లా Sorry. what is this art and try wanker ఇలా ఇదేనా? sarange. Bye guys, we'll be back with Demon Pawan soon. Yes. Final tarvata. Bye. Yes. Bye bye.